Welcome to the next lecture, dear students and friends. సో మీకు మాట ఇచ్చినట్టుగా మళ్ళీ ఇంకో లెక్చర్ కూడా పెడుతున్నాను ప్రీవియస్ క్వశ్చన్స్ మీద. అండ్ అగైన్ ఇక్కడ మళ్ళీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే 15th నవంబర్ లోపు మీరు ఎన్రోల్ అయితే కనుక మీకు మన ప్రీ రికార్డెడ్ లెక్చర్స్ అనేవి 3,000 రూపాయలకు మాత్రమే, అంటే 2 సబ్జెక్ట్స్కి కలిపి 3,000, అంటే సబ్జెక్ట్కి 1,500 మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీలో చాలామంది ఎన్రోల్ అవ్వాలా వద్దా, అంటే మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తే రిలయబులా కాదా అనే డౌట్స్ కూడా ఉన్నాయి, కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు. చూడండి, ఇది ఈరోజు నిన్న పెట్టిన ఇన్స్టిట్యూట్ కాదండి, 1996 ఎస్టాబ్లిష్డ్. సో ఇది చాలా పాత ఇన్స్టిట్యూట్. అండ్ ఐ కెన్ అష్యూర్ యూ, బికాజ్ నేను మళ్ళీ చెప్తున్నా, నేనే 2 సబ్జెక్ట్స్ చెప్తాను. నేను దగ్గర దగ్గర 10 ఏళ్ళ నుంచి టీచ్ చేస్తున్నాను సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా, వేరియస్ ఎగ్జామ్స్కి, ఏఈకి, ఏడబ్ల్యూ, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ గేట్ త్రూ అవుట్ ఇండియా, ఈఎస్ఈ, ఇలా వేరియస్ ఎగ్జామ్స్కి నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గర దగ్గర 10 ఏళ్ళ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో మీరు డెమో క్లాసెస్ కావాలంటే కూడా చూడొచ్చు. డెమో క్లాసెస్ కూడా షేర్ చేస్తాను వన్స్ బ్యాచ్ అనౌన్స్ అయిన తర్వాత. కానీ అప్పుడు మాత్రం ఆఫ్టర్ డెమో సెషన్స్ ద ప్రైస్ వుడ్ బి 6,000. సో బిఫోర్ దట్ ఇట్ విల్ బి 3,000 ఓన్లీ. ఓకే, డెఫినెట్గా మీరు డెమోస్ విన్న తర్వాత అయితే 100% ఎన్రోల్ అవుతారు. ఆ గ్యారెంటీ అయితే నేను ఇవ్వగలను. మీకు ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. వన్స్ యూ ఎన్రోల్ ద సెషన్, ఎన్రోల్ దిస్ కోర్స్, మీకు డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. డెఫినెట్గా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు వన్స్ యూ లిజన్ ద లెక్చర్స్. క్వాలిటీ ఆఫ్ ద కాన్సెప్చువల్ క్లారిటీ, అండ్ దాన్ని చాలా ఈజీ వేలో అన్ప్యాక్ చేసి, అంటే మీరు చదివితే కొంచెం కష్టపడతారు, దాన్ని నేను ఈజీ వేలో అన్ప్యాక్ చేసి మీకు అర్థమయ్యేలాగా చాలా సింప్లిఫై చేసి చెప్తాను. దానివల్ల మీకు టైం సేవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ బెటర్ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం కూడా కలుగుతుందండి. ఓకే, అండ్ మీన్ వైల్ మధ్య మధ్యలో మనకి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అందులో మీకు డౌట్స్ ఉన్నా మనం లైవ్ సెషన్ కానీ పర్సనల్ మెంటర్షిప్, అంటే మీరు నాకు ఫోన్ చేయడం ద్వారా, లేకపోతే వాట్సాప్ చాట్, టెలిగ్రామ్ చాట్ ద్వారా కూడా మీ డౌట్స్ అనేవి సాల్వ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో డౌట్ సెషన్స్ ఉంటాయి, టెస్ట్స్ ఉంటాయి, స్టడీ మెటీరియల్ వస్తుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కషన్ జరుగుతుంది. ఇంతకన్నా ఇంకేం కావాలండి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి? ఇంతకన్నా ఇంకేం కావాలి? సో యూ కెన్ 100% ట్రస్ట్ అస్. మీరు 100% నమ్మచ్చు. 100% నా హానెస్టీతో చెప్తున్నాను, మీకు వితిన్ December 31st I will complete the whole syllabus of technical part with utmost quality of content. Utmost quality content I will give. Okay, most quality content I will give. So don't bother about it. Okay, so as usual, let us discuss our session now. So today's 5 questions of previous AE paper and AW paper of APPSC, let us see. First question వచ్చేసి, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ డక్టైల్ మెటీరియల్ ఈజ్ ద రేషియో ఆఫ్, అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటండి? వాట్ ఈస్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ? మీరు ఎప్పుడైనా ఒక మెటీరియల్ని వాడేటప్పుడు ఆ మెటీరియల్ ఒక వాల్యూ దగ్గర, అంటే ఒక లోడ్ దగ్గర ఆ మెటీరియల్ అనేది ఫెయిల్ అవుతుంది. ఆ లోడ్ దాకా వెళ్ళి మనం ఎప్పుడు కూడా అప్లై చేయకూడదు. ఆ వాల్యూ దాకా మన లోడ్స్ అనేవి అప్లై చేయకూడదు. దానికన్నా తక్కువ పెట్టుకోవాలి. తక్కువ పెట్టుకుంటేనే కదా మీరు సేఫ్గా వాడుకోగలరు ఆ మెటీరియల్ని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కుర్చీలో కూర్చున్నారు, ఆ కుర్చీ 100 కేజీలు మాత్రమే భరిస్తుంది. మీరు 100 కేజీలకు 100 కేజీలు పెట్టేసినా, 100 కేజీలు దాటి పెట్టినా ఆ కుర్చీ అనేది విరిగిపోతుంది. సో మీరు ఆ వాల్యూ మీకు తెలియాలి. ఫస్ట్ ఆ 100 కేజీల దాని ఫెయిల్యూర్ పాయింట్ ఏంటి అనేది మనకు తెలియాలి. దానికన్నా తక్కువే మనం లోడ్ ఎప్పుడూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే మనకి ఆ మెటీరియల్ అనేది సేఫ్గా వాడుకోగలం కదా. సో ఎప్పుడు కూడా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది మనకి ఏమి ఉండాలి? గ్రేటర్ దెన్ 1 ఉండాలి. గ్రేటర్ దెన్ 1 ఉంటే అర్థం ఏంటి? మీరు దాని యొక్క కెపాసిటీ ఎంతైతే ఉందో అంత లోడ్ అప్లై చేయనట్టు లెక్క. దానికన్నా తక్కువ లోడ్ అప్లై చేసినట్టు లెక్క. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎప్పుడు గ్రేటర్ దెన్ 1 ఉంటే మెటీరియల్ అనేది సేఫ్గా వాడుకోగలము.
ఆ రకంగా మనం డిజైన్ చేయాలి. అయితే ఇక్కడ ఆ మెటీరియల్ ఏ రకమైన మెటీరియలు? డక్టైల్ మెటీరియల్. సో, డక్టైల్ మెటీరియల్ తీసుకున్నప్పుడు డక్టైల్ మెటీరియల్‌కి ఫెయిల్యూర్ లోడ్ ఏమవుతుంది? ఫెయిల్యూర్ లోడ్ ఏమవుతుంది? సో, మనకి రకరకాల మెటీరియల్స్ మనకు తెలుసు. డక్టైల్ మెటీరియల్, బ్రిటల్ మెటీరియల్, మలియబుల్ మెటీరియల్. సో, ఈ రకంగా ప్లాస్టిక్ మెటీరియల్, రెసిడ్ మెటీరియల్, ఎలాస్టోప్లాస్టిక్ మెటీరియల్ అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఎక్కువగా మనం చూసేది, ఎక్కువగా మనం వినేది 2 రకాలు. ఒకటి డక్టైల్ అండ్ బ్రిటల్. సాలిడ్స్‌లో అయితే. సాలిడ్స్‌లో అయితే గనక ఐదర్ డక్టైల్ మెటీరియల్స్ ఉంటాయి ఎక్కువగా, లేదా బ్రిటల్ మెటీరియల్స్ ఉంటాయి. సో, డక్టైల్ మెటీరియల్ చూసేసరికి డక్టైల్ మెటీరియల్‌లో ఏముంటుంది? దీనికి ఎలాంగేషన్ ఎక్కువుంటుంది. ఇదేంటి? డక్టైల్ అంటే ఇది ఎలాంగేట్ అవుతుంది. లోడ్ అప్లై చేసినప్పుడు ఎలాంగేట్ అవుతుంది. అయితే మనకి స్టీల్ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ ఉంటుంది. స్టీల్ యొక్క మైల్డ్ స్టీల్ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ మనం డిస్కస్ చేసినప్పుడు దాని మీద రకరకాల పాయింట్స్ వస్తాయి. అవి అక్కడ చెప్తాను. అందులో ఒక పాయింటే ఈల్డ్ స్ట్రెస్. అంటే స్టీల్ యొక్క మైల్డ్ స్టీల్‌ని మనం యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ యూటీఎంలో పెట్టి టెన్సైల్ టెస్ట్ చేసినప్పుడు దానిలో రకరకాల పాయింట్స్ వస్తాయి. స్ట్రెస్ పాయింట్స్. దానికి ఒక్కొక్క స్ట్రెస్ పాయింట్‌కి ఒక్కొక్క పేరుంటుంది. ఒకటి ప్రపోర్షనాలిటీ స్ట్రెస్, ఎలాస్టిక్ స్ట్రెస్, లోవర్ యీల్డ్ పాయింట్, అప్పర్ యీల్డ్ పాయింట్, ప్లాస్టిక్ జోన్, అల్టిమేట్ స్ట్రెస్, రప్చర్ స్ట్రెస్, ట్రూ స్ట్రెస్ అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రెస్ పాయింట్స్ ఉంటాయి. అందులో ఒక స్ట్రెస్ పాయింట్‌నే మనం ఎప్పుడు గూడా కన్సిడర్ దాని యొక్క ఫెయిల్యూర్ పాయింట్ అని మనం కన్సిడర్ చేస్తాం. అదేంటి అంటే జనరల్‌గా యీల్డ్ స్ట్రెస్. యీల్డ్ స్ట్రెస్ అంటేనే లోవర్ యీల్డ్ స్ట్రెస్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి ఆప్షన్ చూస్తే లోవర్ యీల్డ్ స్ట్రెస్ అని ఒకటి ఇచ్చాడు. జనరల్‌గా మనం ఈ యీల్డ్ స్ట్రెస్ ఏ పాయింట్ దగ్గర చూస్తామంటే లోవర్ యీల్డ్ పాయింట్ దగ్గరే చూస్తాం. కానీ, కానీ మనం లోవర్ యీల్డ్ స్ట్రెస్ అని దాన్ని అనము. ఒకటే యీల్డ్ స్ట్రెస్ ఉంటుంది. అది లోవర్ యీల్డ్ స్ట్రెస్సే. మళ్ళీ సెపరేట్‌గా లోవర్ యీల్డ్ స్ట్రెస్ అని అనక్కర్లేదు. ప్రతి మెటీరియల్‌కి కూడా యీల్డ్ స్ట్రెస్ ఒకటే ఉంటుంది. మళ్ళీ లోవర్, అప్పర్ మనం దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం గానీ, మనం డిజైన్‌లో కన్సిడర్ చేసేటప్పుడు దాన్ని యీల్డ్ స్ట్రెస్ అని అంటాం. మళ్ళీ లోవర్ యీల్డ్ స్ట్రెస్ అని స్పెసిఫిక్‌గా అనము. మనం అనేదేంటంటే యీల్డ్ పాయింట్ ఒక్కటే ఉంటుంది. దానికి అక్కడొచ్చే స్ట్రెస్‌ని యీల్డ్ స్ట్రెస్ అంటారు. అది ఫెయిల్యూర్ స్ట్రెస్. అది దాన్ని మాక్సిమం స్ట్రెస్‌గా మనం పరిగణనలోకి తీసుకుంటాం. సో, ఏం చెప్పాను మీకు ఎప్పుడు కూడా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి మాక్సిమం వాల్యూ న్యూమరేటర్‌లో ఉంటుంది. న్యూమరేటర్‌లో ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ లోడ్ ఏదైతే ఉంటుందో లేదా ఫెయిల్యూర్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది న్యూమరేటర్‌లో పెట్టాలి. మనం వాడుకునే స్ట్రెస్ అంటే వర్కింగ్ స్ట్రెస్ దాని మీద ఏదైతే లోడ్ అప్లై చేస్తున్నామో అది వర్కింగ్ స్ట్రెస్ అంటారు. సో, దాన్ని డినామినేటర్‌లో పెట్టుకోవాలి. సో, ఈల్డ్ స్ట్రెస్ అపాన్ వర్కింగ్ స్ట్రెస్ ఈ రేషియో ఏదైతే ఉంటుందో దీన్ని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటాం. ఈ రేషియో ఏదైతే ఉంటుందో దీన్ని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటాం. సీ నేను అందరికీ అర్థం అవ్వాలని కొంచెం ఎలాబొరేటెడ్‌గా చెప్తున్నాను. ఇన్ కేస్ కొంతమందికి ఇది చాలా సింపుల్ మాకు తెలుసు అనుకున్నప్పుడు మీరేం చేయాలి? వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఉన్న ఉపయోగం ఏంటంటే ఆన్‌లైన్ లెక్చర్స్ వల్ల మీకు స్లోగా వినాలనుకున్నోళ్ళు స్లోగా వింటారు. స్పీడ్‌గా వినాలనుకున్నోడు ఇదే వీడియోని 1.25 2x స్పీడ్‌తో వినేస్తే మీకు అరగంటలో అయ్యే క్లాసు ఎంతసేపట్లో అయిపోతుంది? పావుగంటలో అయిపోతుంది. అంటే మీరు స్పీడ్‌గా లెక్చర్స్‌ని ఫినిష్ చేసుకోవచ్చు. అదే ఆఫ్‌లైన్‌లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి? నేను ఏ స్పీడ్‌తో చెప్తే ఆ స్పీడే అందరూ వినాలి. అలా అవసరం లేదు. ఇక్కడ ఆన్‌లైన్‌లో అయితే మీకు స్పీడ్‌గా అర్థమైపోతుందంటే మీరు స్పీడ్‌గా వినేయొచ్చు. స్పీడ్‌గా నెక్స్ట్ లెక్చర్‌కెళ్ళిపోవచ్చు. ఇంకా స్పీడ్‌గా మీరు సబ్జెక్ట్‌ని కూడా కంప్లీట్ చేసుకుంటూ మీ కోర్స్ కంప్లీషన్ అనేది స్పీడ్‌గా మీరు చేసుకోవచ్చు. అదే స్లోగా వినేయాలనుకునే వాళ్ళు అదే నేను ఇప్పుడు ఏదైతే ఎలాబొరేటెడ్‌గా చెప్తున్నానో అంతే ఎలాబొరేటెడ్‌గా వినండి. సో, ఇట్స్ ఏ విన్ విన్ సిట్యుయేషన్ ఫర్ బోత్. స్పీడ్‌గా వినాలనుకున్న వాళ్ళు స్పీడ్‌గా వినొచ్చు. స్లోగా వినాలనుకున్న వాళ్ళు స్లోగా వినొచ్చు. ఆ కంఫర్టబిలిటీ మనకి ఈ ఆన్‌లైన్ లెక్చర్స్‌లోనే ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. ఏ క్యూబికల్ బాడీ ఆఫ్ 1000 mm³ వాల్యూమ్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఏ యూనిఫార్మ్ స్ట్రెస్ ఆఫ్ 100 న్యూటన్ పర్ mm². ఫ్రమ్ ఆల్ ద 3 సైడ్స్. అంటే ఇప్పుడు మనం క్యూబికల్ బాడీని డ్రా చేద్దాం. క్యూబికల్ బాడీని డ్రా చేద్దాం. క్యూబికల్ బాడీని డ్రా చేద్దాం. ఎవరికైతే కాన్సెప్ట్ అంతగా తెలీదో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని నేను చెప్తాను. స్లోగానే చెప్తాను. కాకపోతే కాన్సెప్ట్ బాగా తెలిసిన వాళ్ళు యూ కెన్ స్పీడ్ అప్ ద వీడియో అండ్ యూ కెన్ ఫాస్ట్ ఫార్వర్డ్ అండ్ లిజన్ ఫాస్ట్. ఓకే. నౌ ఇక్కడేంటి క్యూబికల్ బాడీ ఉంది. దీని వాల్యూమ్ ఇచ్చాడు 1000 mm³. దీనికి యూనిఫార్మ్ స్ట్రెస్ సబ్జెక్టెడ్ టు యూనిఫార్మ్ స్ట్రెస్ ఫ్రమ్ ఆల్ ద 3 సైడ్స్. అంటే ఇటు నుండి ఒక స్ట్రెస్ పెట్టాము. ఇటు నుండి ఒక స్ట్రెస్ పెట్టాము.
ఈ డైరెక్షన్లో ఒక స్ట్రెస్, ఈ డైరెక్షన్లో ఒక స్ట్రెస్ అండ్ బాటమ్ సైడ్ 3 డైరెక్షన్స్లోని ఇలా స్ట్రెస్ పెట్టాం. ఇలా ఎంత పెట్టాము? 3 సైడ్లు కూడా 100 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ పెట్టాం. 100 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ పెట్టాం. దీని యొక్క పాయిజన్స్ రేషియో ఎంత ఇచ్చాడు? 0.5 ఇచ్చాడు. ఈ ఎంత ఇచ్చాడు? 100 కిలో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఇచ్చాడు. దెన్ చేంజ్ ఇన్ ద వాల్యూమ్ అంటే డెల్టా వి కావాలి అడిగి. డెల్టా వి అంటే ఏంటి? యాక్చువల్గా ఎక్స్ డైరెక్షన్లో వచ్చే డెల్టా, వై డైరెక్షన్లో వచ్చే డెల్టా ప్లస్ జెడ్ డైరెక్షన్లో వచ్చే డెల్టా, లేదా డెల్టా ఇన్ లెంత్, డెల్టా ఇన్ విడ్త్ అండ్ డెల్టా ఇన్ హైట్. సో ఈ 3 డెల్టా ఎల్ కలిపేస్తే వచ్చేది డెల్టా వాల్యూమ్. అంతే కదా? అంతే కదా? ఇప్పుడు ఫస్ట్ డెల్టా ఎక్స్ కడదాం. వాట్ ఈస్ డెల్టా ఎక్స్? సో ఆర్ ఎల్స్ వాల్యూమెట్రిక్ ఏం అడిగాడు? చేంజ్ ఇన్ వాల్యూమ్ అన్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఇస్ ఈక్వల్ టు సింపుల్గా వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఇస్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ యాక్సిస్ ప్లస్ స్ట్రెయిన్ ఇన్ వై యాక్సిస్ ప్లస్ స్ట్రెయిన్ ఇన్ జెడ్ యాక్సిస్. ఇలా కూడా రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ అన్ని ఫార్మాట్స్లో కూడా నేను రాయొచ్చు. అయితే వాట్ ఈజ్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ యాక్సిస్? వాట్ ఈజ్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ యాక్సిస్? ఎక్స్ యాక్సిస్ స్ట్రెయిన్ అంటే ఎక్స్ యాక్సిస్ స్ట్రెయిన్ అంటే ఏంటంటే అర్థం? ఎక్స్ యాక్సిస్ లో స్ట్రెయిన్ కావాలంటే వాట్ ఈస్ ద స్ట్రెస్ ఇన్ ఎక్స్ యాక్సిస్? సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా వై బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా జెడ్ బై ఈ. దిస్ ఈస్ నథింగ్ బట్ ఈఎక్స్. ఇది నేను రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? సిగ్మా ఎక్స్ మైనస్ 2 మ్యూ. ఎందుకంటే సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇట్ ఈస్ 100 కదా? కాబట్టి నేను సిగ్మా ఎక్స్, సిగ్మా వై అన్ని సిగ్మాయే కదా, అన్ని సిగ్మాయే. కాబట్టి ఇది యాడ్ చేసుకుని 2 మ్యూ సిగ్మా వై హోల్ బై ఈ. ఇది సిగ్మానే. సో సిగ్మా మ్యూ ఎంత ఇచ్చాడు? 0.5 ఇచ్చాడు. సో 2 ఇంటూ 0.5 అంటే ఎంత? 1. సో సిగ్మా మైనస్ సిగ్మా అంటే ఎంత? 0. ఈఎక్స్ ఎంత వచ్చిందండి? 0. సిమిలర్గా ఈవై ఎంత అవుతుంది? 0. ఈజెడ్ ఎంత అవుతుంది? 0. సో 0 ప్లస్ 0 ప్లస్ 0 అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఎంత అయింది? 0. దేర్ వోంట్ బి ఎనీ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఇన్ దిస్ కేస్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 2 మెంబర్స్ హ్యావ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీస్ ఉన్నాయట E1 E2. రిజిడిటీ మాడ్యులస్ ఉందట C1 C2. బల్క్ మాడ్యులస్ ఉందట K1 K2. మాడ్యులస్ రేషియో అంటే ఏంటి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాడ్యులర్ రేషియో అంటే రేషియో ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీస్. రేషియో ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ స్ట్రాంగర్ మెటీరియల్ బై వీకర్ మెటీరియల్. సో మాడ్యులర్ రేషియో అంటే ఏంటి? ద రేషియో ఆఫ్ ఎంతో ఇండికేట్ చేస్తాం. రేషియో ఆఫ్ MOE of stronger to weaker. Stronger weaker ratio is modular ratio. So answer is this one. Here, manchi question ఇది. A steel bar of 5 mm dia is heated from 15 degrees to 40 degrees centigrade and it is free to expand. The bar will induce. ఇప్పుడు ఏం చేశాడు? ఒక స్టీల్ బార్ ఉంది. ఇలా ఒక స్టీల్ బార్ ఉంది. ఈ స్టీల్ బార్ యొక్క డయామీటర్ ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు. ఇది ఒక ప్లేన్ మీద ఉంది. ఈ ప్లేన్ మీద ఉన్నప్పుడు దీన్ని హీట్ చేసాము. ఇది హీట్ చేస్తే దీనిలో టెంపరేచర్ స్ట్రెసెస్ వస్తాయా రావా అని అడిగాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏమన్నాడు? ఇట్ ఈస్ ఫ్రీ టు ఎక్స్పాండ్ అన్నాడు. ఇట్ ఈస్ ఫ్రీ టు ఎక్స్పాండ్ అన్నాడు. వెన్ ఇట్ ఈస్ ఫ్రీ టు ఎక్స్పాండ్ అంటే నో స్ట్రెసెస్ విల్ డెవలప్. ఫ్రీగా ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవ్వవు. కాబట్టి నో స్ట్రెసెస్ విల్ డెవలప్. ఓకే. ఇంకా ఇప్పుడు డిస్కస్ చేస్తున్న క్వశ్చన్స్లో కూడా మీకు డౌట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే ఈ డిస్క్రిప్షన్లోనే మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మీరు ఏ గ్రూప్లో అయినా జాయిన్ అయ్యి మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, క్లారిటీ తెచ్చుకోవచ్చు. ఓకే. సో కొంతమంది పిల్లలు వాళ్ళు చాలా అర్థం చేసుకోవడానికి కష్టపడతారు. సో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ప్రయత్నం మొదలు పెట్టండి, అలిసిపోవద్దు. ప్రయత్నం మొదలు పెట్టండి, దాన్ని అలాగా తీసుకెళ్ళండి. ఈరోజు మీరు సక్సెస్ కాకపోవచ్చు, రాసి పెట్టుకోండి.
ఒకరోజు మీరు సక్సెస్ అవుతారు. చాలా బాగా సక్సెస్ అవుతారు. కానీ ప్రయత్నాన్ని ఆపొద్దు. ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి. అర్థమైందండి. ఇవాళ గెలిచిన వాడు నిన్న ఓడిన వాడే. నిన్న ఓడిన వాడే ఇవాళ గెలుస్తాడు. ఓకే. సో, ఓటమి గెలుపుకి నాంది. అది మనకు తెలిసిన పదమే మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి విసిగిపోవద్దు, అలసిపోవద్దు. ప్రయత్నం చేయండి. ఓకే. నెక్స్ట్. ద ఎలాంగేషన్ ఆఫ్ బార్ డ్యూ టు రైజ్ ఇన్ టెంపరేచర్ డస్ నాట్ డిపెండ్ ఆన్. ఎలాంగేషన్ అంటే ఏంటండి? ఇది డెల్టా ఎల్. ఎలాంగేషన్ అంటే డెల్టా ఎల్. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా డెల్టా టీ. ఇది ఫార్ములా. ఎల్ ఆల్ఫా డెల్టా టీ. సో, డస్ నాట్ డిపెండ్ ఆన్ అన్నాడు. డస్ నాట్ డిపెండ్ ఆన్. సో, లెంత్ ఉంది. సో, లెంత్ మీద డిపెండ్ అవుతుంది. రైజ్ ఇన్ టెంపరేచర్ ఉంది. దాని మీద డిపెండ్ అవుతుంది. ఇట్స్ ఆల్ఫా వాల్యూ ఉంది. దాని మీద డిపెండ్ అవుతుంది. కానీ ఈ అనే పదం ఇక్కడ లేదు. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఇక్కడ లేదు. కాబట్టి ఈ మీద డిపెండ్ అవ్వదు. సో, డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇట్స్ ఈ వాల్యూ. సో, దీస్ ఆర్ ద టుడేస్ క్వశ్చన్స్. As I promised you, I have completed the today's questions, 5 questions. Again, I am requesting you. సో, త్వరగా ఎన్రోల్ అయితే త్వరగా సిలబస్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. లేట్‌గా అయితే ఒక రోజు వేస్ట్ అయినా మీ ప్రిపరేషన్‌కి ఒక రోజు మీరు కోల్పోయినట్టే లెక్క. అండ్ 15th వరకే ఈ ఆఫర్. బిఫోర్ 15th ఎన్రోల్ అయితేనే ఈ ఆఫర్. ఆఫ్టర్ 15th నో ఆఫర్ విల్ బి అప్లికబుల్. సో, కింద ఇచ్చిన నంబర్స్‌ని కాంటాక్ట్ చేయండి. లేకపోతే వాట్సాప్ గ్రూప్ ఉంది మనకి. ఆ గ్రూప్ లింక్‌లో ఎంటర్ అయ్యి అక్కడైనా మీరు మెసేజ్ చేయొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ లింక్‌లో కూడా వచ్చి మీరు అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఎక్కడైనా మెసేజ్ చేయొచ్చు. షెడ్యూల్ కూడా అప్లోడ్ చేసాము. 31st లోపు ఏ రోజు ఏ క్లాస్ అవుతుందనే షెడ్యూల్ కూడా మనం అప్లోడ్ చేసాం గ్రూప్స్‌లో. మీరు జాయిన్ అయితే ఆ షెడ్యూల్ కూడా చూడొచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ఫర్ టుడే. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు గ్రూప్‌లో అడగొచ్చు. థ్యాంక్ యూ.